2047 వీక్షిత భారత్ కోసం ముఖ్యమైన నిర్ణయాలు విధానాలను అమృత్ కాల్లో నిర్మించిన కర్తవ్య భవన్లో తీసుకుంటామన్నారు ప్రధాని మోదీ. రాబోయే కాలంలో దేశం యొక్క దిశ ఇక్కడి నుంచే నిర్ణయించబడుతుందని చెప్పారు. ఈ నెల 31న చైనా వెళ్లనున్నారు ప్రధాని మోదీ. పదే పదే భారత్ను ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతున్నా మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. దేశ ప్రజలతో భారతదేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారుద్దామన్నారు ప్రధాని మోదీ. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ విజయగాథను లిఖిద్దామని చెప్పారు. భారత్ సమగ్ర విధానంతో రూపుదిద్దుకుంటోందని చెప్పారు. దేశంలో 30,000కు పైగా పంచాయతీ భవనాల నిర్మాణం, పేదల కోసం 4 కోట్లకు పైగా కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఢిల్లీలో కర్తవ్య భవన్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇకపై కేంద్ర ప్రభుత్వ కీలక మంత్రిత్వ శాఖల ఆఫీసులన్నీ ఒకచోట ఉండనున్నాయి. इन्हीं भवनों से विकसित भारत का सपना साकार होगा। ये लक्ष्य हम सबके प्रयासों से ही पूरा होगा। हमें मिलकर भारत को दुनिया की तीसरी सबसे बड़ी इकोनॉमी बनाना है. ప్రధాని మోదీ చైనా టూర్ ఖరారయ్యింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నెల 31న చైనాలోని టియాన్జిన్ ను సందర్శించనున్నారు. 2019 తర్వాత మోదీ చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి. 2020లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి జరిగిన గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత మోదీ మళ్లీ చైనా వెళ్లలేదు. చైనా టూర్లో మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అరుదైన ఘనత సాధించారు. ఆగస్టు 5 నాటికి దేశంలో ఎక్కువ కాలం కేంద్ర హోంమంత్రిగా సేవలందించిన నేతల జాబితాలో గుర్తింపు పొందారు. ఆయన 2258 రోజులు పదవిలో కొనసాగుతూ బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ 2256 రోజుల రికార్డును బ్రేక్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్ షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంతో రెండోసారి హోంశాఖ బాధ్యతలు స్వీకరించారు. బీహార్ ఎస్ఐఆర్ పై పార్లమెంటులో చర్చకు కేంద్రం సానుకూలంగా స్పందించాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఎస్ఐఆర్ పై అర్థవంతమైన చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఎక్కడ తప్పులు జరిగినా సలహాలు సూచనలు ఇచ్చేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఖర్గే. हम जो वोटर्स अपने हक को खो रहे हैं उनकी हिफाजत कर सकते हैं. अगर वोटर लिस्ट में अगर उसका नाम नहीं है तो इस देश में वो सिटीजन भी नहीं है. तो ये एक तरफ उसकी सिटीजनशिप पे डाउट करने का प्रयास कर रहे हैं. పదే పదే భారత్ ను ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతున్నా మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ట్రంప్ కు మోదీ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. అదానీ ఒత్తిడితోనే ట్రంప్ వ్యాఖ్యలను మోదీ ఖండించటం లేదన్నారు. అదానీపై అమెరికా దర్యాప్తు కొనసాగుతున్నందున మోదీపై ఒత్తిడి ఉందన్నారు. మోదీ చేతులు కట్టివేయబడ్డాయన్నారు రాహుల్ గాంధీ. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం అందరూ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీసీ రిజర్వేషన్లపై పోరాటం తెలంగాణ మాత్రమే కాదని, అణగారిన వర్గాలకు చెందిన భారతీయులందరి పోరాటమని ట్వీట్ చేశారు. బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరారు. రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాహుల్. భారత ఎన్నికల కమిషన్ బీహార్లో పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఓటర్లను తగ్గించే కుట్ర చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఎస్ఐఆర్తో ఓట్లను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్పై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తే ఎన్డీఏ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు కేసీ వేణుగోపాల్. The people of India would like to know that why this SIR is happening. What is the necessity of SIR? Our thing is very clear.
Honorable Supreme Court also told them to include Aadhaar, ration card, ID, election ID card. But they are not listening to the Supreme Court of India also. It's a clear-cut hidden agenda to cut targeted votes. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు బీహార్ నవాడా ఎంపీ వివేక్ ఠాకూర్. పార్లమెంటులో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బీహార్లో ప్రస్తుత రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఉత్తరాఖండ్లోని దరాలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విపత్తులో 12 మంది చనిపోగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. కేరళకు చెందిన 28 మంది ఆచూకీ లభ్యం కాలేదు. విపత్తులో మొత్తం దరాలియే పూర్తిగా కనుమరుగైంది. ఇప్పటివరకు 190 మందిని రక్షించినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ భద్రతా బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా దరాలి గ్రామంలో వచ్చిన జలప్రలయం కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటి వరకు 12 మంది చనిపోగా 11 మంది సైనికులు సహా 70 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రవాహంలో 20 నుంచి 25 హోటళ్లు కొట్టుకుపోయాయి. చూస్తుండగానే ఇళ్లు, మార్కెట్లు, హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. వరద చుట్టుముట్టిన 10 నిమిషాల్లోనే ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్ నేషనల్ హైవే పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉత్తరకాశీ హర్సిల్ రహదారిపై పడిన కొండ చర్యలను జేసీబీలతో తొలగించింది రెస్క్యూ సిబ్బంది. ల్యాండ్ స్లైడ్స్ తో పాగాల్నాల బనెట్సాని సమీపంలో రహదారి కొట్టుకుపోయింది. ఉత్తరకాశీ గంగోత్రి మార్గంలోని నేషనల్ హైవే 34లో రాకపోకలు నిలిచిపోయాయి. పాపడ్గఢ్ దగ్గర 100 మీటర్ల వరకు రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు, బురదమయమైన ప్రాంతాల్లోనూ బీఆర్ఓ రోడ్ల పునరుద్ధరణ పనులు కొనసాగిస్తోంది. రిషికేశ్ దగ్గర గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరమార్థ నికేతన్ ఆశ్రమంలోని ఆర్తిస్థల్ దగ్గర గంగానది శివుని విగ్రహాన్ని తాకింది. ఉధృత ప్రవాహంతో గంగా పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘాట్ల దగ్గరికి వెళ్లకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. उत्तरकाशी में हादसा हुआ है, इस वजह से परमार्थ निकेतन का जल स्तर बहुत आगे खतरे के निशान से ऊपर बह रहा है. इसमें हम लोगों को सावधानी बरतने की आवश्यकता है. बाकी जहां तक हो सके लोगों की हेल्प करने की आवश्यकता है. वहां बहुत बड़ी त्रासदी आ रखी है. అల్మోరా, పిథోర్గఢ్, చమోలి సహా రుద్రప్రయాగ్ జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలతో చంపావత్, పౌరి, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. హరిద్వార్లో గంగానది నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో ఘాట్లకు దూరంగా ఉండాలని భక్తులను హెచ్చరించారు పోలీసులు. దరాలిలో తాజా పరిస్థితులను సమీక్షించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఏరియల్ వ్యూతో కొట్టుకుపోయిన ప్రదేశాలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దరాలిలో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు ధామీ. క్లౌడ్ బరిస్తో దరాలి మొత్తం పూర్తిగా నాశనమైందన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. విపత్తులో 190 మందిని సైనికులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పారు. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతుండటంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయన్నారు. బాధితులను ఆదుకుంటామన్నారు పుష్కర్ సింగ్ ధామీ. देखिए पूरा धराली पूरी तरह से जो है आपदा की चपेट में आ गया और कल की घटना के बाद कई चरणों में वहाँ मलबा आया है. जैसा आज मैंने वहाँ पर जाकर जब सभी लोगों से मुलाकात करी, लोगों से बातचीत करी, व्यवस्थाएं करने के लिए पूरी तरह से प्रतिबद्ध है. आदरणीय प्रधानमंत्री जी ने भी हमको हर संभव सहायता देने के लिए कहा है. ఉత్తరాఖండ్లో ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బరిస్తో 28 మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది. వీరంతా కేరళకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడగా మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ బహదూర్పూర్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాలు చెరువులను తలపిస్తుండటంతో బోట్లతో సాయం అందిస్తున్నారు. వరద ఎఫెక్ట్ ఏరియాలో యూపీ మంత్రి సంజీవ్ గోండ్ పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి చెప్పారు.